ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే చుండ్రు పోవడానికి, హెయిర్ బ్లాక్గా అవడానికి, అలాగే జుట్టు పెరగడానికి అయితే నేనైతే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సినవండి మెంతులు, మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, అలోవెరా, బ్లాక్ సీడ్స్, గుంటకరాకు పొడండి. నేనైతే పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు వీడియోలో అయితే చెప్పాను కదండి. పొడి అయితే ప్రిపేర్ చేశానండి. ఆయిల్ అండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశానో కామెంట్ చేయండి. ముందుగా అయితే అలోవెరా వేసేద్దామండి. నెక్స్ట్ మందార పువ్వులు వేద్దాము. మామూలు తుంచి వేసుకోవాలండి, లేదా నేనైతే మెంతులు, రోజ్ ఫ్లవర్, మందార ఆకులు, నెక్స్ట్ కరివేపాకు, భృంగరాజ్ పొడి అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక డబ్బాలో వేసి ఉంచుకున్నాను. ఇదైతే చాలా ఆకండి, పొడి చేసేటప్పటికి ఇలా అయిపోయింది. భృంగరాజ్ పొడి అండి, అంటే గుంటగరగరాకు. ఇదైతే బ్లాక్ షీడ్స్ అండి, అంటే నల్ల జీలకర్ర. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లాక్ షీడ్స్, నల్ల జీలకర్ర. నేనైతే ఒక 8 రకాల ఇంగ్రీడియంట్స్తో ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా నా వీడియో చూసి ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకైతే చేసి చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ షీడ్స్ కూడా వేసేసుకోవాలి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. చూసారు కదండి, ఇవైతే 8 రకాల ఇంగ్రీడియంట్స్ అండి. కోకోనట్ ఆయిల్ చూసారు కదా ఫ్రెండ్స్, శీతాకాలం కాబట్టి ఇలా అయిపోయిందండి. నిజంగా ఇదైతే ఆడిచ్చిందండి. అది మనం సొంతంగా ఆడించుకున్నది. చాలా ప్యూర్ వైట్ కలర్లో ఉంది. ఈ ఆయిల్ని అయితే వేసేసుకుందాము. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ఇదైతే. వైట్ కలర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ అంతా వేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుందాం. అలాగే ఈ ఆయిల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, నాకు కూడా కామెంట్ చేయండి. చూసారు కదండి, ఆయిల్ని అయితే ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. నేనైతే ఉసిరికాయ కూడా వేస్తానండి. ఇప్పుడు నా దగ్గర ఉసిరికాయ లేక నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సరే, ఇటు కలుపుకొని
కొంచెం डबल दे ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఈ ఆయిల్ అయితే మార్నింగ్ వరకు అలా ఉంచేయాలండి. నెక్స్ట్ డే అయితే వడపోసుకోవాలండి ఒక బాటిల్లో. అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ప్లేట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లాక్గా గ్రీన్ కలర్లో వస్తుందో ఆయిల్. ఆయిల్ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉండాలండి. నేనైతే మార్నింగ్ అయితే చేశానండి. ఆయిల్ ఇలా కంపల్సరీ వచ్చినట్లయితే మీ హెయిర్ నిజంగా 100% అయితే బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వేరే బాటిల్లోకి అయితే తీసేసుకుందామండి, వడపోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా వేసాము. వీడియో తీయమన్నా తీయరు, అలాగే వడవేయమన్నా సరిగ్గా వడబోయట్లేదు ఫ్రెండ్స్. నాకైతే వీడియో సరిగ్గా తీయరని నేను వడవేయమన్నానండి మా హస్బెండ్ గారిని. తర్వాత నేను కింద పడిన ఆయిల్ అయితే హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటానండి. వేస్ట్ అయితే చేయను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్ని ప్రతి ఒక్కరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.